హలో అండి. మా మదర్‌కి క్యాటరాక్ట్ సర్జరీ కంప్లీట్ అయిందండి. ఈ వ్లాగ్‌లో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే క్యాటరాక్ట్ సర్జరీ చేపించాలి అనుకునే వారికి చాలా హెల్ప్ అవుతుందండి. బిఫోర్ సర్జరీ ట్రీట్మెంటు డీటెయిల్స్, ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్ ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేము విన్విషన్ హాస్పిటల్ ఎలా చూస్ చేసుకున్నామంటే బిఫోర్ 3 ఇయర్స్ హరికి పీఆర్‌కే విత్ కాంటోర్ సర్జరీ కంప్లీట్ అయిందండి. ఆ సర్జరీకి వెళ్ళే బిఫోర్ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గూగుల్‌లో మేము రివ్యూస్ చెక్ చేసుకుంటాము. ఆ డాక్టర్ రేటింగ్ అన్నీ చూసుకొని వెళ్ళాము. డాక్టర్ శ్రీలక్ష్మి డాక్టర్ గారితో జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. విన్విషన్ డాక్టర్ శ్రీలక్ష్మి డాక్టర్ గారిది. మేము బేగంపేట్ బ్రాంచ్‌కే వెళ్ళాము. అక్కడే ఉంటారండి. డాక్టర్ శ్రీలక్ష్మి చాలా బాగా చూస్తారండి. ఆ డాక్టర్ కోసం వెళ్లారు హరి. అప్పుడు డాక్టర్ గారు బిజీగా ఉండి వేరే డాక్టర్‌కి రిఫర్ చేశారు. అంతే బాగా చేశారండి సర్జరీ. మెయిన్ క్యాటరాక్ట్ సర్జరీ చేపించుకోవడానికి ఆ డాక్టర్ గారి దగ్గర కోసం మేము ఈ హాస్పిటల్‌కి వెళ్ళాము. ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తానండి. బిఫోర్ సర్జరీ ట్రీట్మెంటు వెళ్ళిన వెంటనే మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. కన్సల్టేషన్ 1000 రూపీస్ ఉంటుంది. నేను అమౌంట్ క్లియర్‌గా ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్ళాలనుకునే వారికి నెక్స్ట్ ఎక్కడ చేపించుకోవాలనుకున్నా అప్రాక్సిమేట్‌గా మనకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుంది. 1000 రూపీస్ అండి కన్సల్టేషన్. కన్సల్టేషన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి జూనియర్ డాక్టర్ దగ్గర కనెక్ట్ చేస్తారు. ఇక్కడైతే స్టాఫ్ ఎక్సలెంట్‌గా ఉంటారండి. డాక్టర్ ఎంత బావుంటారో, ఎంత బాగా ట్రీట్మెంట్ ఉంటుందో స్టాఫ్ కూడా అంతే బాగా ట్రీట్ చేస్తారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనం వెళ్ళినప్పటి నుంచి అవుట్ అయ్యేంత వరకు అంతే రెస్పెక్ట్ కాదండి, అంత ఇంపార్టెన్స్‌గా మనకి అన్నీ క్లియర్‌గా ఐకి అంత బాగా చూసుకుంటారు. ఓకే అండి. 1000 రూపీస్ పే చేస్తాము. నెక్స్ట్ జూనియర్ డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూసారండి వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఆ లెన్స్ ఇన్సర్ట్ చేశాక విజిబుల్ అవుతుంది. అలా బ్లర్‌గా అనిపిస్తుంది. నర్వ్స్ మీద లైట్ రావట్లేదు అని వారు చెప్పారు. మీరు ఒక టెస్ట్ చేపించుకోండి, రెటీనా టెస్ట్. అక్కడ క్లియర్‌గా క్యాట్రాక్ట్ వల్లే విజన్ తగ్గుతుందా, లేకపోతే నర్వ్స్ నుంచి ఏమైనా విజన్ తగ్గుతుందా? మా ఫాదరు 13 ఇయర్స్ ఎల్వి ప్రసాద్ పేషెంట్ అండి. గ్లకోమా పేషెంట్ మా ఫాదరు. అంటే నర్వ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి మా ఫాదర్‌కి మా ఫాదర్ గురించి షేర్ చేసినప్పుడు నేను షేర్ చేస్తాను. గ్లకోమా ఉన్నప్పుడు కూడా క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుందని ఫ్యూచర్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. చేయవలసి వస్తుంది. క్యాట్రాక్ట్ అటాక్ అయింది మా ఫాదర్‌కి అని చెప్పారు నెక్స్ట్ విజిట్‌లో అక్కడ శిరీష శాంతల్ డాక్టర్ చూస్తారండి. చాలా ఫేమస్. ఆ మేడము ఇక్కడ శ్రీలక్ష్మి మేడం ఫ్రెండ్స్ అని చెప్పారు. నెక్స్ట్ తెలిసింది మనం ఎప్పుడైనా కానీ హెల్త్ గురించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడగొచ్చండి. మేము ఆ డాక్టర్తో కూడా డిస్కషన్ చేసాము. ఇలాగా 5000 పే చేయాలి రెటీనా టెస్ట్కి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పే చేసి మేము పైనకి వెళ్ళామండి. వెళ్ళినాక అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్లియర్‌గా తెలుస్తుంది. క్యాటరాక్ట్ సర్జరీ చేయాలా, ఎన్ని డేస్ పడుతుంది క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి అనని. మనం ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే అమౌంట్ పే చేయకుండా మనం కౌన్సిలర్‌ని మీట్ అవ్వచ్చండి. శ్రీలక్ష్మి డాక్టర్ గారు విన్విషన్‌లో ట్రీట్మెంట్ చేస్తారు. సునీత గారు, సంగీత గారు అని ఉంటారండి. మేము సంగీత గారితో మీట్ అయ్యాము. కౌన్సిలర్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఈక్వల్ టు డాక్టర్ నాలెడ్జ్ మనకి షేర్ చేస్తారు. లెన్స్ అండి ఇవి. ఈ లెన్స్ మనం చూస్ చేసుకోవడానికి డే టు డే లైఫ్‌లో మన ప్రియారిటీ ఏముంటుందనేది మనం చూస్ చేసుకుంటాం. కానీ మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏ లెన్స్ చేయాలి అనేది. ఇది కూడా నేను షేర్ చేస్తాను మీతోటి. ఇన్సూరెన్స్ గురించి ఆ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళామండి. మేము సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయాము. బేసిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలంటే 31,000 అవుతుందండి. మేము మల్టీఫోకల్ లెన్స్ వేయించుకున్నాము. సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాక మనం ఎవరైతే ఉంటారో కౌన్సిలరు వాళ్ళతో మాట్లాడి డాక్టర్తో రివ్యూ అయిపోయిన తర్వాత కౌన్సిలర్తో మీట్ అయ్యి అవుట్ అవుతామండి. ఫస్ట్ టైం వెళ్ళాలి అని అనుకునేవారు డైరెక్ట్ పే చేసి వెళ్ళకుండా డైరెక్ట్ కౌన్సిలర్ని కూడా మీట్ అవ్వచ్చండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మేము డిసైడ్ అయిపోయాం సర్జరీ చేయించాలని. డాక్టర్ గారు చెప్పారు వెంటనే చేయాలి అని అన్నారు కాబట్టి మేము డిసైడ్ అయ్యాం. వెంటనే చేయాలి లెఫ్ట్ ఐకి అని అన్నారు. రైట్ ఐకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది 1 ఇయర్ వరకు అని అన్నారు. ఎట్ ఎ టైం 2 ఐస్ కూడా చేయించుకోవచ్చండి అర్జెంట్ అయితే. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ డీటెయిల్ కూడా నేను ఆ డే కనుక్కొని వెళ్ళానండి. నెక్స్ట్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నప్పుడు నెక్స్ట్ వెన్స్డేకి 4 డేస్ బిఫోర్ మనం కొన్ని
బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చేయించుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్కి 2500 అండి. ఇన్సూరెన్స్ మా హరి టీసీఎస్లో వర్క్ చేస్తారు. దాన్ని ఇండియా అష్యూరెన్స్ కోడాట్ లిమిటెడ్ అండి. ఆ ఇన్సూరెన్స్ మనం కనుక్కోవచ్చు, ఈ ఇన్సూరెన్స్ ఈ హాస్పిటల్ అప్లై అవుతుందా అనేది. ఇన్సూరెన్స్కి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉంటుంది, మనకి అవుతుంది అని చెప్పారు. మేము మల్టీఫోకల్ కాబట్టి మల్టీఫోకల్కి 80,000 చెప్పారు. మేము అడిగామండి డిస్కౌంట్, ఇన్సూరెన్స్ అప్లై అవుతున్న డిస్కౌంట్ అడిగాము. 10% 72,000 ఫైనల్ చేశారు. ఇన్సూరెన్స్ అనుకున్నాం, ఫైనల్గా మాకు ఇన్సూరెన్స్ అప్లై అవ్వలేదండి. 40,000 వస్తుంది. హరి కనుక్కున్నారు అక్కడ కూడా. మనకు తెలుస్తుంది కదా మన కంపెనీలో మనకి ఎంత క్లెయిమ్ అవుతుంది అనేది. 40,000 అవుతుంది అని అన్నారు. ఆ డే సర్జరీకి రెడీ అయ్యారండి. వారేనండి సంగీత గారు, చాలా బాగా చెప్తారండి. శ్రీలక్ష్మి డాక్టర్ గారండి. 7:30కే వచ్చారు మార్నింగ్. నెక్స్ట్ సాటర్డే 24కి మా మదర్కి సర్జరీ అయింది, ట్యాగ్ వేశారు. 10 o'clockకి కంప్లీట్ చేసుకున్నారండి. 11 సర్జరీస్ చేశారు. ఆ సర్జరీ మిడిల్లో మా మదర్ 6th నెంబర్ ఉంది. ఇమీడియట్గా 15 minutes టైం పడుతుంది సర్జరీకి. 4th floorకి వచ్చేసామండి. ఇక్కడే సర్జరీ. ఆ బ్యాక్ సైడ్ ఉంది పిఆర్కే విత్ కాంటోర్. మీరు అబ్జర్వ్ చేశారా లాస్ట్ వ్లాగ్? మా 3 years బ్యాక్ మా హరి చేయించుకున్నారు. ఇక్కడ చూస్తున్నారండి డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా, మన హోమ్లో మనం ఎంత ఫ్రీగా ఉంటామో మన ప్రాబ్లమ్స్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందరికీ ఇక్కడ చూసేసి నెక్స్ట్ సర్జరీకి రెడీ అయిపోయారు మేడము. చేస్తూ ఉన్నారు వెంటనే ఇమీడియట్గా, ఒకరి వెంట ఒకరు చేస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ అయితే మా మదర్కి ఎప్పుడైనా సింగిల్గా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు అన్ని కంపెనీ టు డిఫర్ అవుతుందండి. కొన్ని కంపెనీస్లో సింగిల్ ఉన్న వారికైతే మదర్ పేరెంట్కి సపరేట్గా పే చేసుకోవాలి. ఫ్యామిలీస్కి అయితే మనకి ఇంక్లూడ్ అవుతుంది. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ మదర్ని సర్జరీకి తీసుకొని వెళ్తున్నారండి. కొంచెం మదర్కి టెన్షన్గా ఉన్నింది. ఏం భయం ఏమి ఉండదండి. ఎవరికి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది సర్జరీ అయినప్పుడు. డాక్టర్ గారు మదర్కి ఏం సాంగ్స్ ఇష్టము అని అడుగుతున్నారు. దేవుడి సాంగ్స్ బాగా వింటారు అని అది పెట్టారంట. అది పెడుతూ లలిత సహస్రనామం మేడం కూడా సాంగ్స్ పాడుతూ ఉన్నారంట. కంప్లీట్ అవుతుంది, 4 minutesలో కంప్లీట్ అవుతుంది, ఆ లైట్ వైపే చూడండి అని చెప్తూ ఉన్నారు. ఎనెస్థీషియా కూడా డ్రాప్స్ ఉంటాయండి. 99% డ్రాప్స్ వర్క్ అవుతాయి. మనతో సిగ్నేచర్ చేయించుకుంటారని. 1% ఎవరికైనా డ్రాప్స్ వర్క్ అవ్వని వారికి ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ కూడా 1% అవుతుంది. మేము వెళ్ళిన డే ఒకరికి ఇంజెక్షన్ వేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్ వేసినప్పుడు ఐ ఇంకా మూవ్ అవ్వదండి, ఆ లైట్ వైపే అలా చూస్తూ ఉంటారు. సర్జరీకి రెడీ అవుతున్నారు మా మదరు. ఏ ఐకి చేస్తున్నారు, అలా స్టిక్కర్ వేశారు, గ్రీన్ స్టిక్కరు, సిగ్నేచర్ చేయించుకుంటున్నారండి. నేను డాక్టర్ వర్డ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా ఉంటుందండి. మనం సపరేట్గా ఎక్కువసేపు వెయిటింగ్ పీరియడ్ ఉండదు. 15 minutesలో సర్జరీ అవుతుంది. 1 hourలో మనల్ని డిశ్చార్జ్ చేసేస్తారండి. మనకి స్పెషల్ రూము మనం అడిగినా కానీ స్పెషల్ రూమ్ ఇస్తారు. ఎక్కువ టైం 1 hour స్పెండ్ చేస్తాం ఐ సర్జరీ ఎప్పుడైనా. మా ఫాదర్కి అప్పుడు ఐ రిమూవ్ చేశారు కాబట్టి మేము 1 day అలా కొంచెం కేసెస్ని బట్టి అలా. ఇక్కడేనండి పిఆర్కే విత్ కాంటోరా. వేరే వారికి సర్జరీ అవుతుంది, జస్ట్ తీసాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేది. వారు వరాకిల్లో చేస్తారు అంట. 60,000 కవర్ అయిందంటండి. హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా. హరికి కూడా లాస్ట్ టైం చేశారు ఆ సర్జరీ. జస్ట్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సర్జరీకి వెళ్తున్నారండి. వెళ్ళేటప్పుడు మేము డెలివరీ అయినప్పుడు మా మదర్కి అప్పుడు క్లోరోఫామ్ ఉండేదండి. అది ఇలా పీలుస్తూ ఉంటే, స్మెల్ చేస్తూ ఉంటే మనకి ఎనెస్థీషియా అలా అవుతుంది. అప్పుడు కొంచెం ఆ ఇంపాక్ట్ పడిపోయింది, ఆ భయం అలాగే ఉండిపోయింది. కానీ డాక్టర్ ఏం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడేనండి సర్జరీ. ఇదైతే మనం అవుట్ సైడ్ నుంచి చూడడానికి ఉండదు. చూసారా అక్కడ ఎయిర్ ఫ్రీ అవుతుంది. డాక్టర్ గారు చెప్తున్నారు. ఆ వర్డ్స్ నేను నెక్స్ట్ యాడ్ చేస్తానండి. చాలా బాగా అసలు నీట్గా చెప్తున్నారండి. ఎంత ధైర్యంగా చెప్తున్నారు. నేను మా మదర్ని వచ్చాక అడిగాను, చెప్తూ ఉన్నారు ధైర్యం ఏం భయపడకండి, మీకు ఏమైనా భయంగా ఉందా, ఏమైనా నొప్పిగా ఉందా, అలా చూస్తూ ఉండండి. కొంచెం లైట్గా గుచ్చినట్టు ఉంటుందంటండి, పెద్ద ఉండదు. మనం ఎంత భరించగలమో అంత అంతే ఉంటుంది అని అన్నారు మా మదరు. మాకు చెప్పరు, ఎందుకు ఏమన్నా బాధపడతామని చెప్పలేదు. కానీ నేను అన్నాను, అమ్మ నేను ఇలా వ్లాగ్ చేసి షేర్ చేస్తాను, ఎవరికైనా చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు అంటున్నారు కొంచెం నొప్పిగా ఉంటుంది. ఎస్టర్డే చేశారు కాబట్టి నేను సండే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నొప్పిగా ఉందంటండి. మరీ నొప్పిగా ఉంటే మెడిసిన్ వేయాలి అని చెప్పారండి. డోలో ట్యాబ్లెట్ ఇచ్చారు, కానీ అమ్మ ఏం వేసుకోలేదు డోలో ట్యాబ్లెట్. నేను చెప్పా భయం మీకు లేదా మీ బాబులకి భయం.
పానీ దర్శనం ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ సరిగ్గా నేను తిన్నావు అంతే ఓకే అందుబాటు నాకు ఊరు ఉంటుంది కదా ఈ లెన్స్లోన మనం ఎక్కడ న్యాచురల్ ఉంచుతా లెన్స్ ఉంటే దగ్గర బయట రాదు కుట్లు లేవు కాబట్టి భయపడక్కర్లేదు దగ్గు వచ్చినట్టు నాకు ఉండు కంటాను మా మదర్కి మల్టీఫోకల్ లెన్స్ వేసుకున్నామండి. 80,000 అయితే 72,000 ఇన్సూరెన్స్ మా మదర్కి ఇయరే పే చేశారు కాబట్టి యాక్చువల్గా అవ్వాలి. ఐస్ కాబట్టి ఐస్కి కవర్ అవ్వట్లేదు. మాకు బిఫోర్ ఇన్సూరెన్స్ 72 అవర్స్ బిఫోర్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే చెప్పారు ఇన్సూరెన్స్ మీకు కవర్ అవ్వడం లేదు అని. సో 72,000 మేము క్యాష్ పే చేసామండి. మల్టీఫోకల్ చేశారు. మల్టీఫోకల్ ఏంటంటే నియరు ఫారు ఇంటర్మీడియట్ క్లియర్గా ఉంటుంది. మనకు బేసిక్ చెప్పాను కదండి 31,000 అని. ఆ లెన్స్ స్పెట్స్ గ్లాసెస్ యూస్ చేయాలి. డే టు డే లైఫ్ ప్రయారిటీని బట్టి మనం ప్రిఫర్ ఏది తీసుకోవాలనేది మన చాయిస్ని బట్టే ఉంటుందండి. కానీ డాక్టర్ గారు అయితే చెప్తారు మీరు ఇవి వేసుకోవచ్చు అని. నెక్స్ట్ కౌన్సిలర్ సంగీత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు క్లియర్గా చెప్తారు మీరు ఇది కూడా వేసుకోవచ్చు అని. మా మదర్ అయితే చూసారండి ఫెమ్టో లేజర్ అని రీసెంట్గా వచ్చిందండి. వెంటనే ఇమీడియట్ విషన్ వస్తుంది. ఇది కూడా ఎవరికి సెట్ అవుతుందో వారికే చేస్తారు. మీకు క్లియర్ కదండి. మోనోఫోకల్ అయితే బోత్ డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది. బయోఫోకల్ గుడ్ విషన్ ఉంటుంది. గ్లాసెస్ ఇదేనండి. మనకి ఎలా తెలుస్తుంది ఏ లెన్స్ చేశారు అనేది. మల్టీఫోకల్ చేశారు కాబట్టి ఆ లేబుల్ ఇలా స్టిక్కర్ వేస్తారు మన డిశ్చార్జీ సమ్మరీ మీద. మీకు ఏమైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా క్లియర్గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందండి. డే 1 ఇలా ఉంది. మా మదర్ కండిషన్ ఎలా ఉంది నెక్స్ట్ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. మెడికేషన్ తీసుకోవడానికి వచ్చాను. 2,000 చూసారండి అక్కడ అమౌంట్ అంత క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మెడికేషన్ ఇచ్చారు. డ్రాప్స్ 6 టైమ్స్ వేసుకోవాలండి. 3 డ్రాప్స్ ఇస్తారు. మనం నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని చాలా హైజీన్గా మెయింటైన్ చేయాలి ఈ సర్జరీ అయినప్పుడు. ఈ గ్లాసెస్ ఇచ్చారు. బ్లాక్ గ్లాసెస్ ఇచ్చేవారు కదండి, ఇప్పుడు అందరు ఇవి అడుగుతున్నారు అని ఈ గ్లాసెస్ ఇస్తున్నారు అని చెప్పారు వారు. మేము సర్జరీ చేయించుకున్నాక వెళ్ళిపోయామండి. నెక్స్ట్ డే రమ్మని చెప్పారు చెక్ చేయడానికి. ఆ డే తర్వాత 1 వీక్ అలా రమ్మని చెప్తారు. 1 మంత్ అయితే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.